కొనసాగింపుగా ఆత్మవిద్య అనగా బ్రహ్మ జ్ఞానమును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధకులకి ఇది ఎంతో అవసరపడుతుంది అని ఆశిస్తూ జై గురుదత్త. సర్వం శ్రీ సద్గుణార్పణమస్తు. ధన్యవాదాలు. జై గురుదేవ. ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన వేదసారం, ఉపనిషత్ సారం, మహాత్ముల బోధ సారం అయినటువంటి తత్సంబంధ సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రధానంగా సాధకులకి వచ్చే ప్రశ్న, జనసామాన్యానికి ప్రాకృతికమైన జగత్తులో విషయ వస్తు వ్యామోహంలో కొట్టుకుపోతున్న సామాన్యులకు కూడా వచ్చే ప్రశ్న ఏంటంటే అసలు ఈ జన్మ కారణం ఏంటని. చాలా సామాన్యమైన విషయం, చాలా మంచి ప్రశ్న కూడా. మనం లౌకికుల విషయం పక్కన పెడితే సాధకుడికి ఉపయోగపడటం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ జ్ఞాన మార్గానికి అంతిమ మైలురాయి అయినటువంటి ఆత్మజ్ఞానం సద్గురు కృప ద్వారా సాధకుడు పొందగలిగితే జన్మ సాఫల్యం పొందినట్టే. అందుకని సాధకులకి ఈ జన్మ కారణానికి సంబంధించిన విషయాల్ని సమన్వయం చేయటానికి చేసే ప్రయత్నం ముందుకు వెళ్తే ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి, దాన్ని సంపాదించడానికి పరితపిస్తున్నటువంటి నిజ సాధకుడికి అమృతతుల్యమై, సాధన చక్కటి సమన్వయమై గురుకృప ద్వారా ఆత్మానుభవం పొందడానికి తప్పనిసరిగా ఉపయోగపడతాయి. అంటే వాసనలు అంటే సంస్కారాలు 6 రకాలుగా ఉంటాయని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముందుకు వెళ్ళే ముందు ఒక్కసారి మనం 1వ భాగం నుంచి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి విషయాన్నంతా మనసులో సుస్థిరం చేసుకుని దాన్ని మననం చేస్తూ ఇప్పటి నుంచి ముందు చెప్పుకుపోయే విషయాన్ని కనుక సమన్వయం చేసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం చక్కగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ముందు పునాది, ఇప్పుడు మాట్లాడుకుంటున్న విషయానికి సంబంధించి పునాది ఇంతకు ముందు భాగంలో మనం తెలుసుకున్నటువంటి విషయంలో ఉందన్నమాట. అందుకని ఆ పునాదిని ఆధారం చేసుకుని ఇప్పటి విషయాన్ని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే వాసనలు అంటే సంస్కారాలు అని అనుకున్నాం మనం. 6 రకాలుగా ఉంటాయి ప్రధానంగా. అవి ఏంటంటే తాత్వికంగా సమన్వయం చేసుకునే ప్రయత్నంలో భాగంగా మనం జ్ఞాన సంబంధమైన విషయాల్ని ఏ విధంగా సాధనలో అర్థం చేసుకుని తర్క వితర్కాలకి తావివ్వకుండా సాధకుడు ముందుకు పోవడానికి వీలుంటుందో ఆ విధంగా మనం ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అంటే జన్మకి కారణం ఏంటి అనేది ఈరోజు సబ్జెక్టు. అందులో భాగంగా మనం ఏమనుకుంటున్నామంటే వాసనలు అంటే సంస్కారాలు. వాసనలు అనగా సంస్కారాలు అనగా పర్యాయ పదాలని అనుకోవచ్చు. 6 రకాలని, అవే అరిషడ్వర్గాలు. అరిషడ్వర్గాలు అంటే మనం
అందరికీ వాడుకలో తెలిసినవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని. ఈ అరిషడ్వర్గ రూప వాసనలు తలంపులను కలగజేసి మనోసృష్టి జరిగి మనస్సు ఇంద్రియాల గుండా బయటికి పోతుందన్నమాట. అసలు జన్మ కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసే కంటే ముందు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే జన్మ కారణానికి సంబంధించిన విషయం చాలా చక్కగా సమన్వయం అవుతుంది. మరొక్కసారి స్పష్టంగా గ్రహించే ప్రయత్నం చేస్తే, వాసనలు అంటే సంస్కారాలు 6 రకాలు. అవే అరిషడ్వర్గ రూపంలో ఉంటాయి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని. ఆ అరిషడ్వర్గ రూప వాసనలు తలంపులను కలగజేసి మనోసృష్టి జరిగి మనస్సు ఇంద్రియాల గుండా బయటికి పోతుంది అన్నమాట. ముందు దీన్ని గ్రహించండి. ఇప్పుడు కాస్త జన్మకి కారణం అనే విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తే, వేదసారం, ఉపనిషత్ సారం, గీతాసారం, మహాత్ముల బోధ సారం ఏం చెప్తుందంటే, ప్రధానంగా ముందు 3 రకాలైన విషయాలు ఉంటాయి. ఒకటి ప్రారబ్ధం అని, సంచితం అని, ఆగామి అని. జీవుడి యొక్క కాలగమనాన్ని విడదీయవలసి వస్తే, దేహం ధరించి వచ్చినటువంటి జీవుడి యొక్క కాలగమనాన్ని విభజించి చెప్పవలసి వస్తే 3 భాగాలుగా చెప్తారన్నమాట. అంటే ప్రారబ్ధం, సంచితం, ఆగామి అని. ముందు కఠినమైనటువంటి కాస్త ఈ పదాలని చిన్న భాషలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ కఠిన పదజాలం ప్రయోగించటం, చర్చోపచర్చలు, శాస్త్ర ప్రావీణ్యం ఇవేమీ కాదు ఆత్మజ్ఞానం అంటే. ఇంతకుముందు అనుకున్నట్టు కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గాలు, అందులో సాధకుడు చేసే సాధన అంతా కూడా చిత్తశుద్ధిని చేకూర్చడానికని, అంతిమ మైలురాయి సద్గురు కృప ద్వారా ఆత్మజ్ఞానం పొందడం అని అనుకున్నాం. అందుకని ఈ శాస్త్ర ప్రావీణ్యం ప్రదర్శించటం, కఠిన పదాలని వల్లివేయటం ఇవన్నీ కూడా సాధనకి అవసరమని చెప్పి మనం ఏమీ చెప్పుకోక్కర్లేదని అంటారన్నమాట మహాత్ములు. కారణం, ఇంతకుముందు ఒకసారి అనుకున్నట్టు శాస్త్ర వాసన కూడా కొరివి కట్టిని ఎలాగైతే ఆఖరి కట్టిని కూడా కాష్టంలో వదిలివేస్తారో, ఈ సత్వగుణ సంపన్నమైనటువంటి ఆఖరి కొరివి కట్టిని కూడా జీవుడు జ్ఞాన మార్గంలో వదిలిపెట్టి ఆత్మస్వరూపుడుగా మిగులుతాడనమాట. సమస్తం తానే సచ్చిదానందమై నిలుస్తాడు. ఒక మహాత్ములు ఈ విషయాన్ని బోధిస్తూ ఏం చెప్తారంటే, అడవిలో ప్రయాణిస్తుంటే దొంగల గుంపు ఒకటి ఆ ప్రయాణికుడిని అడ్డగించి తన దగ్గరున్న డబ్బునంతా దోచుకుని, పైగా దోచుకోవటమే కాదు, అతన్ని కొట్టి హింసించడం కూడా జరిగింది. 3 దొంగలు ఈ ప్రయాణికుడిని అడ్డగించి, అందులో ఒకడు డబ్బు దోచుకుంటే, రెండోవాడు కొట్టి ఈ ప్రయాణికుడిని కింద పాడేస్తే, మూడోవాడు చూస్తూ నుంచున్నాడనమాట. ఆఖరికి డబ్బు దోచుకున్న దొంగ, కొట్టి ఈ ప్రయాణికుడిని కొట్టిన దొంగ ఇద్దరు పరిగెత్తుకుని వెళ్ళిపోతే, ఈ 3వ దొంగ ఈ ప్రయాణికుడి దగ్గర నుంచుని చూస్తూ, అయ్యా తమరెవరో నాకు తెలీదు, మేము దొంగతనం చేయడానికి వచ్చిన మాట నిజమే, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది.
ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు ప్రయాణం కూడా చేయలేరు. ఇది కేకారణ్యం, డబ్బు ఎలాగో దోచుకున్నాం మేము. మీరు ఇల్లు ఎక్కడో మీరు చెప్తే నేను మిమ్మల్ని దించి ఇంటి దగ్గర నేను ఆ, నా దారిలో నేను వెళ్ళిపోతానని చెప్పి అన్నాడంట ఆ దొంగ. అతని మంచితనానికి ఆ ప్రయాణికుడు ఎంతో ఆశ్చర్యపడి సంతోషించి ఫలానా చోట మా ఇల్లు అని చెప్తే ఆ దొంగ ఈ ప్రయాణికుడిని, నడవలేని స్థితిలో ఉన్న ప్రయాణికుడిని వాళ్ళ ఇంటి దగ్గర చేర్చి నమస్కరించి వెళ్ళిపోయాడంట ఆ దొంగ. అంటే ఎలా సమన్వయం చేస్తారంటే దీన్ని, ఆ డబ్బు దోచుకున్న దొంగని రజోగుణంతో పోలిస్తే, డబ్బు దోచుకుంటమే కాదు పైగా ఈ ప్రయాణికుడిని చావబాదేసిన దొంగని తమోగుణంతో పోలిస్తే, మూడో దొంగ అంటే ఈ ప్రయాణికుడిని అవస్థను చూసి జాలిపడి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి దొంగని సత్వగుణంతో పోలుస్తారన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే మూడు దొంగలే, కానీ సత్వగుణం మంచి దొంగ అని చెప్పవలసి ఉంటుందన్నమాట. గమ్యం చేర్చడానికి సాధకుడికి ఎలాగైతే ప్రయాణికుడిని ఇంటి దగ్గర చేర్చిందో అడవిలో వదిలేయకుండా, అదే రజోతమో గుణాలను కనుక గమనిస్తే చాలా క్రూరత్వం ఉంటుంది అక్కడ, అన్యాయం అధర్మం ఉంటుంది. సత్వగుణం దగ్గర శాంతి ధర్మం ఉంటుందన్నమాట. మూడు దొంగలే. సాధనాపరంగా జ్ఞాన మార్గంలో సమన్వయం చేసుకుంటే ఈ ఇంటి దగ్గర దిగబెట్టిన వాడు కూడా దొంగే, మంచివాడేం కాదు, కానీ ఉత్తమ గుణాలు ఉన్నాయి అక్కడ, వాడు దొంగే. అలాగా సాధకుడికి కాస్త ఈ శాస్త్ర వాసన, ఈ పాండిత్య వాసన పోవటం గురించి మహాత్ములు చమత్కారంగా ఈ కథను చెప్తారన్నమాట. అంటే చిత్తశుద్ధికి కారణం అవ్వటానికి కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గాలు ఉపయోగపడాలి తప్పితే మళ్ళీ వాటి పట్ల ఆసక్తి పెరిగిపోయి శాస్త్ర ప్రావీణ్యం అందరిలో ప్రసాదించి అందరిలో ప్రదర్శించి కీర్తి ప్రతిష్టలు పొందాలని, దాని ద్వారా డబ్బు సంపాదన మార్గాలు వెతుక్కోవాలని ప్రయత్నం చేస్తూ సాధకులు గోతులో పడిన సందర్భాలు ఎన్నో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎంతోమంది గొప్ప గొప్ప సాధకులకు కూడా కీర్తికాంక్ష పోదు. ఆ సాధన పేరు మీద శాస్త్రాలను అవపోసన బట్టి మరలా ఆ శాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా కీర్తి ప్రతిష్టలు సంపాదించి ధన సంపార్జన చేసి మరలా అహంకారాన్ని పెంపొందించుకుని జన్మచక్రంలో పడిపోయిన ఎంతో ఉత్తమ సాధకులు కూడా ఉంటారన్నమాట. అదే మాయా ప్రభావం. అందుకని హెచ్చరికగా ఏం చెప్తారంటే, ఈ సత్వగుణాన్ని కూడా గుణరహిత స్థితికి చేరతాడు అని చెప్తారన్నమాట జ్ఞానిని. నిర్గుణుడు అంటారన్నమాట. నిర్గుణుడు అంటే ఈ మూడు గుణాలకి అవతల ఉన్న స్థితి, అది నిర్గుణ స్థితి. జ్ఞాని యొక్క స్థితి అంటే సత్వగుణం కూడా లయించిన స్థితి. కాస్త ఈ కథని సాధకులు మనసులో పెట్టుకుంటే అనవసరమైన విషయాల వైపు మనసు దృష్టి పోకుండా, సాధన పేరు మీద పెడద్రోవన పట్టి పోకుండా ఉపయోగపడుతుందని ఈ విషయాన్ని కాస్త అనుకున్నమాట. ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే జన్మ కారణం ఏంటని గ్రహించే ప్రయత్నం చేస్తే, జీవుడిని వాడి కాలాన్ని విభాగం చేయవలసి వస్తే ప్రారబ్ధం, సంచితం, ఆగామి అంటారని అనుకున్నాం. అంటే ప్రారబ్ధం అంటే ఏంటంటే ఇది పాపపుణ్య ఫలితాన్ని అనుభవించటానికి, అంటే ప్రారబ్ధ కర్మ అనుభవించటానికి. దాన్ని ఇంకో రకంగా చెప్పుకుంటే ప్రస్తుతం అనుభవిస్తున్న స్థితిని ప్రారబ్ధ కర్మ అనుభవ స్థితి అని అనుకోవచ్చు అన్నమాట. ఇది కాస్త సంక్లిష్టమైన విషయం. కాస్త సమన్వయం చేసే ప్రయత్నం చేస్తే
ప్రారబ్ధ కర్మని ఇంకో రకంగా మహాత్ములు ఏం చెప్తారంటే విడిచిపెట్టేసిన బాణం అని అంటారన్నమాట. విడిచిపెట్టేసిన బాణాన్ని ఆపటం ఎవరి సాధ్యం కాదు. దాని ప్రయాణం కొనసాగించి ఏ గమ్యాన్ని ఛేదించడానికి దాన్ని బాణాన్ని విడిచిపెట్టారో ఆ గమ్యాన్ని ఛేదిస్తుంది అది తప్పనిసరిగా. దాన్ని ఆపటం సాధ్యం కాదు. అంటే ప్రారబ్ధం, సంచితం, ఆగామి అని 3 విభాగాలు అనుకున్నాం. ఈ 3 విభాగాలని కర్మకు అనుసంధానం చేసి మాట్లాడుకుంటే ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని అనుకోవచ్చు. ఎందుకు ఈ 3 విభాగాలని కర్మకు అనుసంధానం చేసామంటే ఈ జన్మ కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసే ముందు ఒక విషయం అనుకున్నాం మనం. ఏంటవి? వాసనలో అంటే సంస్కారాలు 6 రకాలుగా ఉంటాయి. అవి అరిషడ్వర్గ రూపంలో ఉంటాయి. ఆ అరిషడ్వర్గ రూప వాసనలో తలంపును కలగజేసి మనోసృష్టి చేసి మనస్సుని ఇంద్రియాల గుండా బయటికి పోయేలాగా చేస్తాయి అని చెప్పని అనుకున్నాం. అంటే ప్రధానంగా జన్మకి కారణం కర్మ అని చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట. జన్మకి కారణం కర్మ. ఈ మూల సూత్రాన్ని సమన్వయం చేసి కనుక స్పష్టంగా గ్రహించే ప్రయత్నం చేస్తే జన్మకి కారణం కర్మ. మరి జీవుడి యొక్క విభాగం 3 రకాలు అనుకుంటే ప్రారబ్ధం, సంచితం, ఆగాం అనుకుంటే జీవుడు నిర్వర్తించేటువంటి కర్మలో 3 రకాలుగా ఉంటాయని సమన్వయం చేసుకోవచ్చు. అవి ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. దాన్నే ఈ 3 విభాగాలని కర్మకి అనుసంధానం చేసుకుంటే ఇప్పుడు అనుకున్నట్టు ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ఈ 3 విభాగాలని వాసనకు కూడా అనుసంధానం చేసుకోవచ్చు. అప్పుడు వీటిని ఏమనుకుంటారంటే ప్రారబ్ధ వాసన, సంచిత వాసన, ఆగామి వాసన అని. ఎందుకంటే కర్మకి మూలం తలంపు అని అనుకున్నాం, తలంపుకు మూలం వాసన అని అనుకున్నాం. అందుకని జీవుడి యొక్క విభాగాన్ని కర్మకి కానీ వాసనకు కానీ అనుసంధానం చేసి కనుక గ్రహించే ప్రయత్నం చేస్తే జన్మ కారణం చాలా సుస్పష్టంగా గ్రహించవచ్చు. ప్రారబ్ధం, సంచితం, ఆగామి అని. అది వాసనాపరంగా చూసినా కర్మపరంగా చూసినా 3 విభాగాలుగా జీవుణ్ణి వాడి స్థితిని నిర్ణయిస్తాయన్నమాట. అవి వాసనామయంగా అయినా కర్మమయంగా అయినా. ప్రారబ్ధ వాసనలు అంటే ఏంటి అని గ్రహించే ప్రయత్నం చేస్తే గత జన్మలలో ఈ జన్మకు ముందు ఉన్న కోటానుకోట్ల జన్మలలో జీవుడు చేసినటువంటి కర్మలో వాటి ద్వారా పొందినటువంటి అనుభవం, ఆ అనుభవం ద్వారా పొందినటువంటి వాసనలో ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారబ్ధ వాసనలు అంటారన్నమాట. ఇది చాలా అతి ముఖ్యమైన విభాగం. జీవుడి యొక్క జన్మ కారణాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా 3 విభాగాలుగా కనుక ఈ విషయాన్ని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే అందులో ప్రారబ్ధం అనే విభాగాన్ని కనుక నిశ్చితంగా గమనించినట్లయితే ప్రారబ్ధ వాసనలు అంటే ఏంటంటే గత జన్మలలో చేసిన కర్మల యొక్క వాటి ఫలితాన్ని అనుభవించడం ద్వారా జీవుడు పేర్చుకున్నటువంటి వాసనలు బీజ రూపంలో అంటే మొలకెత్తకుండా బీజ రూపంలో ఉన్నటువంటి వాసనలు అన్నమాట ప్రారబ్ధ వాసనలు అంటే.
మరి అవి ఏ విధంగా జీవుడిని ఈ జన్మకి కారణభూతం అయితే అంటే పాపపుణ్య ఫలితాలను అనుభవించటానికి కారణం ఏదైనా ఉందంటే ఈ ప్రారబ్ధ వాసనలని. ఇప్పుడు ఈ జన్మలో జీవుడు అనుభవిస్తున్నటువంటి కష్టం కానీ సుఖం కానీ దుఃఖం కానీ ఆనందం కానీ దరిద్రం కానీ ఐశ్వర్యం కానీ పరస్పర విరుద్ధమైన ద్వంద్వాలని మనం గ్రహించవచ్చు. ఈ లోకంలో ద్వంద్వమయం అని నిర్వచనం చెప్తారు ఈ లోకానికి. అంటే సుఖం దుఃఖం, సంతోషము బాధ, ఐశ్వర్యం దారిద్ర్యం, పగలు రాత్రి ద్వంద్వమయం మాట ఈ మాయామయమైన జగన్నాటకం. ఈ దేహం ధరించి వచ్చినటువంటి జీవుడు, ప్రతి మనుష్యుడు కూడా ఈ ద్వంద్వాల బారిని పడటం మనం కళ్ళెదురుగుండా గమనించవచ్చు. అంటే ఏ మనుష్యుని తరిచి చూసినా ఒక్కొక్కళ్ళు సంతోషంలో ఉంటారో, ఒకళ్ళు దుఃఖంలో ఉంటారో, కాసేపు ఐశ్వర్యంలో తొలతూగుతూ ఉంటారో, కొంతమంది దారిద్ర్యంలో ఉంటారు. ఇవన్నీ కూడా నిశితంగా గమనిస్తే ప్రారబ్ధ వాసనలు ఏవైతే గత జన్మలో చేసిన కర్మల యొక్క అనుభవాలు వాసన రూపంలో ఏవైతే ఉన్నాయో ఆ వాసనలో ఆ జీవుడిని మరలా దేహం ధరింపజేసి ఆ గత జన్మ పాపపుణ్యాలకు సంబంధించిన ఫలితాలను ఈ జన్మలో చేయించేవి ఏంటి అంటే ప్రారబ్ధ వాసనలు అని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ముందు జీవుణ్ణి జన్మకి ఏది తీసుకొస్తున్నాయని ఇంతకు ముందు అనుకున్నాం మనం. అహంకారం అనే కారణదేహం మూలతలంపు మిగిలిపోయినప్పుడు ఎంతటి సాధన చేసినప్పటికీ మరలా ఆ జీవుడు మరలా దేహం ధరించి రావాల్సిందే అని అనుకున్నాం. అంటే అహంకారం నశించినంతసేపు, ఆత్మానుభవం కలగనంతసేపు జీవుడు దేహం ధరిస్తూనే ఉంటాడు. ఇంతకుముందు జన్మలలో చేసినటువంటి పాపపుణ్యాలు సంబంధించిన ఫలాలు అనుభవించడానికి మరలా ఆ జీవుడికి దేహం అవసరం అవుతుందన్నమాట. ఎందుకంటే అహంకారం మిగిలిపోయింది కాబట్టి. అహంకారం ఎప్పుడైతే మిగిలిందో ఇంతకుముందు అనుకున్నట్టు మిగతా అన్ని తలంపులు ఆ జీవుడిలో బీజ రూపంలో కూడగట్టుకునే ఉన్నాయి. మనస్సు ఇంకా ఉండనే ఉంది. దేహం పడిపోయే సమయానికి ఆ మనస్సు తలంపులన్నింటినీ మూటగట్టుకుని ఆ అహంకారంతో కలిసి ఇంకొక దేహాన్ని వెతుక్కుని మళ్ళీ కొత్త దేహంలో ప్రవేశించి కొత్త కర్మలు మళ్ళీ ఆ జీవుడితో చేయిస్తూ ఉంటుందని అనుకున్నాం మనం. ఇప్పుడు ప్రారబ్ధ వాసనలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే గత జన్మలలో జీవుడు చేసినటువంటి చెడు పనులకి దుఃఖం అనే ఫలం పొందటానికి, మంచి పనులకి సుఖం అనే ఫలం పొందడానికి మరలా జీవుడు కొత్త దేహాన్ని వెతుక్కుని ఈ జన్మలో గత జన్మకు సంబంధించిన గత జన్మ యొక్క కర్మల యొక్క వాసనలకు సంబంధించిన కర్మలో ఈ జన్మలో చేస్తూ ఉంటాడో అదే మూల రహస్యం అని అనుకున్నాం. మరి ఈ జన్మలో అనుభవిస్తున్న
సుఖం కానీ దుఃఖం కానీ వాటి కారణం ఏంటని చెప్పి గ్రహించే ప్రయత్నం చేస్తే అవి ప్రారబ్ధ వాసనల యొక్క మూలం మాట. ఇది జన్మకి జీవుణ్ణి తీసుకురావటంలో ఈ ప్రారబ్ధ వాసనల యొక్క ప్రాబల్యం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అహంకారం నశించిన చోట జీవుడు దేహం పడే సమయానికి మనసుతో అహంకారంతో కూడి ఈ వాసనలన్నింటినీ ప్రోగేసుకుని కొత్త దేహం ధరించి గత జన్మ కర్మలకు సంబంధించిన అనుభవాల్ని ఈ జన్మలో కష్టం రూపంలోనూ సుఖం రూపంలోనూ అనుభవిస్తూ ఉంటాడనమాట. అవే ప్రారబ్ధ వాసనలు. వీటిని విడిచిపెట్టేసిన బాణం అని ఎందుకన్నారంటే అవి గత జన్మలో చేసిన పాపం ఏదన్నా ఉందంటే ఈ జన్మలో దుఃఖం రూపంలో అనుభవించవలసిందే. దాన్ని తగ్గించడానికి కానీ రూపుమాపటానికి కానీ అవకాశమే లేదు. భగవంతుడు కూడా దీంట్లో కల్పించుకోరు, సాక్షాత్తు ఈశ్వరుడు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోరని చెప్తారన్నమాట. కారణం ఏంటంటే ఈ తాను అనేకం అవ్వాలని సంకల్పించినటువంటి మహా చైతన్యం ఒక క్రమానుగత సూత్రం ద్వారా, ఒక నియతి ద్వారా సక్రమమైన వ్యవస్థని ఏర్పాటు చేసిన ఆ మహా చైతన్యం ఈ వ్యవస్థ దెబ్బతినేలాగా ఎందుకు పనిచేస్తుంది? అందుకని వ్యవస్థాగతమైనటువంటి ఈ మాయామయమైన జగత్తులో, ఈ జగన్నాటకంలో, అమ్మవారి క్రీడలో ప్రతి జీవుడు వారి వారి పాత్రను పోషించే క్రమంలో ఆ మహా చైతన్యం ఏర్పాటు చేసినటువంటి నిర్విరామ నిర్ణయాత్మకమైన ఈ క్రీడలో పాపపుణ్యాల ఫలాన్ని జీవుడి చేత చేసేటువంటి ఈ పునర్జన్మ సిద్ధాంతంలో సాక్షాత్ భగవంతుడు కూడా, ఈశ్వరుడు కూడా జోక్యం చేసుకోరని చెప్తారన్నమాట. కారణం ఏంటంటే అది ఒక నియతి. ఆ నియతిని క్రమం తప్పే విధంగా భగవంతుడు కూడా జోక్యం చేసుకోరన్నమాట. అంటే ఎవరి సుఖం ఎవరి దుఃఖం వారి చేతుల్లోనే ఉంటుంది. వీటికి కారణం వారు చేసే కర్మలని చెప్పి గ్రహించవలసి ఉంటుందన్నమాట. ప్రతి జీవుడు, ప్రతి మనుష్యుడు కూడా. ఈ జన్మలో అనుభవిస్తున్న విపరీతమైన దుఃఖాలు ఏదన్నా ఉన్నాయంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము తెలిసి ఏ పాపం చేయలేదండి, ఏంటో విపరీతమైన బాధామయం అయిపోయింది, దుఃఖమయం అయిపోయింది జీవితం అని. కొంతమందిని తరిచి చూస్తే విపరీతమైన ఐశ్వర్యం, ప్రయత్నపూర్వకంగా ఈ జన్మలో చేసిన పుణ్యం లేదు, అలాగని చెప్పి ధనం సంపాదించడానికి పెద్ద పెద్ద కార్యక్రమాలు శక్తిని ఏమీ కూడా తీసుకోలేదు, కానీ విపరీతమైన ఐశ్వర్యం వచ్చి పడిపోతూ ఉంటుంది. కొంతమందిని తెరిచి చూస్తే విపరీతమైన బాధలో దుఃఖమయంగా ఉంటుంది జీవితం అంతా. ఈ జన్మలో వారు ఏం చేశారు, ఎందుకు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఒక్కొక్కళ్ళు, ఎందుకు ఇంత ఐశ్వర్యాన్ని సుఖాన్ని అనుభవిస్తున్నారు ఒక్కొక్కళ్ళు, ఈ జన్మలో వారు చేసిన కర్మ ఏమీ కనిపించట్లేదు అని చెప్పి తలబాదుకుంటూ ఉంటారు. ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని, ఈ జన్మ కారణాన్ని జ్ఞాన సంబంధమైన సమన్వయంతో కనుక తరిచి చూసే ప్రయత్నం చేస్తే గత జన్మ కర్మలకు సంబంధించిన అనుభవం ఈ జన్మలో జీవుడు తప్పనిసరిగా అనుభవించవలసి ఉంటుందన్నమాట. అందుకనే కర్మ చాలా జాగరూకతతో చేయమని చెప్తారు మహాత్ములు.
అది మళ్ళీ పెద్ద సబ్జెక్టు కర్మయోగం. కాస్త దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వివరంగా మాట్లాడదాం. అంటే ప్రారబ్ధ కర్మ, మన ప్రారబ్ధ వాసన ఏంటంటే గత జన్మ యొక్క పాపపుణ్య కర్మలో ఆ జన్మలో జీవుడు అనుభవించకుండా మిగిలిపోయి ఉంటే వాటిని కొత్త దేహంలో ఉన్న ఆ జీవుడి చేత అనుభవింపజేస్తాయన్నమాట ఈ ప్రారబ్ధ వాసనలో. అంటే ప్రస్తుతం అనుభవిస్తున్న సుఖదుఖ అనుభవాలు ఏదైతే ఉన్నాయంటే అవి గత జన్మ యొక్క ప్రారబ్ధ వాసనల ప్రేరేపితం అని చెప్పి గ్రహించాలన్నమాట. ఇంకొక విభాగాన్ని గమనిస్తే సంచిత వాసనలు అనుకున్నాం. సంచిత వాసనలు అంటే అవి నిల్వ ఉన్న, మనం కాస్త ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అనుభవిస్తున్న అన్నాన్ని మనం ప్రారబ్ధం అనుకుంటే ప్రస్తుతం తింటున్న అన్నాన్ని, నిల్వ ఉంచిన బియ్యాన్ని సంచితం అంటారన్నమాట. అలా ఇంకొక విభాగం ఆగామి, అంటే వడ్లు ఇంకా దంచడానికి బియ్యం రూపంగా మారకముందు వడ్లు రూపంలో ఉన్న స్థితిని ఆగామి అని చెప్తారన్నమాట. అంటే అన్నం ప్రారబ్ధం అయితే, బియ్యం సంచితం అయితే, వడ్లు ఆగామి అని చెప్తారన్నమాట. కాస్త సామాన్యంగా గ్రహించడానికి మనం ప్రారబ్ధ వాసనలు అంటే ఏంటో చూసాం. సంచితం అంటే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే జీవుడికి అహంకారం ఉందో దాని ద్వారా తలంపులు, కోటాను కోట్ల తలంపులు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి దాని నుంచి. అదే మనస్సు అని చెప్పని అనుకున్నాం. ఈ అహంకారం, నేను అనే తలంపు తత్పరిణామం మనస్సు యొక్క వాసనలో కోరిక రూపంలో అనుభవింపజేయడానికి దేహం అవసరం అవుతుంది. ఆ కోరికలే జీవుణ్ణి కర్మ చేయిస్తాయి అని చెప్పని అనుకున్నాం. అంటే ఈ జన్మలో దేహం ధరించున్న జీవుడు చేస్తున్నటువంటి ఇప్పటి కర్మలకు సంబంధించిన వాసనలు, అంటే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంచిత వాసనలు అంటారన్నమాట. గత జన్మకు సంబంధించిన వాసనలో పాపపుణ్య ఫలానుభవాన్ని ఈ జన్మలో ఇస్తే అవి ప్రారబ్ధ వాసనలు అనుకున్నాం. ఇప్పుడు జన్మలో దేహం ధరించున్న జీవుడు చేసే కర్మల యొక్క అనుభవం, సంస్కారాలు ఏదైతే ఉన్నాయో, కొత్త వాసనలు ఏదైతే వచ్చినాయో ఈ జన్మలో చేసే కర్మల ద్వారా పుట్టుకొచ్చిన వాసనలు, వాటిని సంచిత వాసనలు అంటారన్నమాట. సాధన అనే విషయం ఏదైనా ఉందంటే అవి కేవలం సంచిత వాసనలను తొలగించుకుంటానికని సాధకుడు గ్రహించాలన్నమాట. అది ఈ క్షణం, వర్తమానం. సంచితం అంటే మరొక సమన్వయం చేసుకుంటే వర్తమానం అనుకోవచ్చు. ప్రారబ్ధం అంటే భూతం, సంచితం అంటే వర్తమానం, ఆగామి అంటే భవిష్యత్తు అని అనుకోవచ్చు. సాధన యొక్క పరమ ప్రయోజనం ఏదైనా ఉందంటే అది సంచిత వాసనల్ని తొలగించుకోవటానికి మాట. మరొక సమన్వయం. ఆగామి అంటే ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టు ఇప్పటి కర్మలో ఈ జన్మలో దేహం ధరించున్న జీవుడు చేసే కర్మల ద్వారా
జీవుడు కొత్త సంస్కారాలను పొందుతాడని, అవి బీజ రూపంలో చిత్తంలో కొలువై ఉండి అహంకారం నశించని జీవుడికి మరలా తరువాతి జన్మ పరంపరల్ని చేకూర్చి పెట్టడానికి బీజ రూపంలో సంస్కారాలు వాసనలు నిలవై ఉంటాయని మనం అనుకున్నాం. అటువంటి ముందు జన్మ పరంపరల్ని పేనే తాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ వాసనలనే ఆగామికి సంబంధించిన వాసనలు అని చెప్తారన్నమాట. అంటే వడ్లు దంచుకుని బియ్యం రూపంలో మార్చి తినటానికి సిద్ధపడే స్థితిని, వడ్లు రూపంలో ఉన్న స్థితిని ఆగామి అని చెప్తే, ఇప్పుడు బియ్యం స్థితిలో ఉన్న సంచితం అనుకుంటే ప్రారంధం అన్నం రూపంలో ఉన్న స్థితిని అని అనుకోవచ్చు అన్నమాట. అంటే సాధన మొత్తం ఇంతకుముందు సంచిత వాసనల్ని నిర్మూలించుకుంటానికి అని అనుకున్నాం. అలాగే ఆగామికి సంబంధించిన వాసనల నిర్మూలన కూడా సాధన అని అనుకోవచ్చు. ప్రారంధ వాసనల్ని నియంత్రించడానికి, అడ్డుకుంటానికి అవకాశం లేదు. అది నియతి. ఈశ్వరుడు కూడా అందులో జోక్యం చేసుకోరు అనుకున్నాం. అంటే ఎంతటి సాధకుడైనా ఆత్మజ్ఞాన స్థితిని సంపాదించిన విడిచిపెట్టేసిన బాణం అని పిలువబడేటువంటి ప్రారంధ వాసన సంబంధమైన సుఖదుఖాలని ఈ దేహంలో జీవుడు అనుభవించవలసిందే. వాటి నుంచి తప్పించుకుంటానికి అవకాశం లేదు. అందుకనే మహాత్ముల్ని గమనిస్తే దేహంతో ఎన్నో రోగ సంబంధమైన బాధల్ని అనుభవించడం మనం కళ్ళెదురుగుండా చూడొచ్చు. రామకృష్ణులకి గొంతు క్యాన్సరు, రమణులకి చేతి మీద క్యాన్సరు, మా గురుదేవులకి ఒక రకమైన కడుపుకు సంబంధించిన వ్యాధి, మా సాక్షాత్ ఆదిశంకరులకి ఒక రకమైన వ్యాధి, ఎన్నో బాధలు దేహంతో అనుభవిస్తూ ఉంటారు మహాత్ములు కూడా. మరి వారు అలా అనుభవించడం ఏంటి అని ప్రశ్న వస్తూ ఉంటుంది సాధకులకి. అంటే దాన్ని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంతకు ముందు అనుకున్నట్టు విడిచిపెట్టేసిన బాణం అనే ప్రారంధ సంబంధమైన సుఖదుఖం అనుభవించటం నియతి ప్రకారం ఎవరికైనా తప్పదు అని. మహాత్ములకు కూడా అతీతులు కాదు. అందుకని ఆ మహాత్ములు ఏ స్థితిలో దాన్ని అనుభవిస్తారో అనేది జ్ఞాన మార్గం తత్సంబంధ సమన్వయం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.